ఉచిత పథకాలతో త్వరలో రాష్ట్రంలో చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోటీశ్వరులకు రైతు బంధు, లగ్జరీ బైక్లపై తిరిగే వారికి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకని జస్టిస్ నగేష్ భీమపాక వ్యాఖ్యానించారు. స్టాంప్ డ్యూటీపై కంటోన్మెంట్ బోర్డు నుంచి వసూలు చేసిన సర్ఛార్జీని తిరిగి చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా వ్యవహరించిన జె రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇటీవల విచారణ చేపట్టిన హైకోర్టు సర్ఛార్జీ తిరిగి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో పిటిషనర్ జె రామకృష్ణ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు పలుమార్లు నోటీసు ఇచ్చినప్పటికీ అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో పాటు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు కోరకుండానే గైర్హాజరు కావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై కొద్ది రోజుల క్రితం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారెంట్ అమలు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది. 5,000 రూపాయల విలువకు వ్యక్తిగత బాండ్ ఇస్తేనే బెయిల్ ఇవ్వాలని పేర్కొంది. కోర్టుకు హాజరవుతానన్న హామీతో పూచీకత్తు తీసుకుని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు బెయిల్ మంజూరు చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం 10:30 గంటలకు సుల్తానియా జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా సుల్తానియా వివరణ ఇస్తూ పిటిషనర్ చెల్లించాల్సిన మొత్తంలో 25.45 కోట్ల రూపాయలు ఇచ్చేశామన్నారు. మిగతా మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లిస్తామని చెప్పారు. ఈ చెల్లింపు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని కోర్టుకు నివేదించారు. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తూ ప్రభుత్వం చెల్లింపులు చేసిన నేపథ్యంలో సంతృప్తి చెందిన ధర్మాసనం సందీప్ కుమార్ సుల్తానియాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపించింది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ వద్ద నిధులు లేకపోవడానికి ఉచిత పథకాలే కారణమని జస్టిస్ నగేష్ భీమపాక అభిప్రాయపడ్డారు. తాను ప్రభుత్వానికి లేదా మరెవరికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని చెప్పారు. కూలీలు దొరకక గ్రామాల్లో రైతులు ఏడుస్తున్నారు. ఎవరూ పనికి వెళ్ళడం లేదు. ప్రజలు ఒకప్పుడు పనులు చేసుకునేవారట అని మనం వీడియోలో చూసుకోవాల్సి వస్తుంది. ఖజానాలో నిధులు లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్థానంలో ఎవరున్నా ఏమీ చేయలేరు. ఆయనపై 1000 కోర్టు ధిక్కరణ కేసులున్నాయి. ఈ లెక్కన ఆయన జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది. ప్రత్యక్ష హాజరుకు ఆదేశించడం బాధాకరమే, కానీ కోర్టు ఉత్తర్వుల అమలుకు తప్పదు అని జడ్జి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 1.05 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉండటం ఏంటి? రాష్ట్ర జనాభా కన్నా ఎక్కువ మంది తెల్ల రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యులుగా ఉన్నారు అన్నారు. మా ఊరికి ఏం పనులు చేస్తారు అని అడిగే పరిస్థితి నుంచి నాకు ఏం పథకాలు వస్తున్నాయని అడిగే పరిస్థితికి వచ్చేసామని వ్యాఖ్యానించారు. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేశారు. పోలీస్ స్టేషన్లలో స్వీపర్లకు కనీస వేతనాలు, పోలీస్ స్టేషన్లలో పనిచేసే స్వీపర్లు, అటెండర్లకు కనీస వేతనాలు చెల్లించాలని జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కనీస వేతనాలు అమలు చేయకుండా ఏకమొత్తంలో తక్కువ జీతాలు ఇస్తున్నారని పేర్కొంటూ వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేసే 49 మంది స్వీపర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కనీస వేతనాలపై ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ల ప్రకారం పిటిషనర్లకు కనీస వేతనాలు చెల్లించాలని 4 వారాల్లో అమలు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థ ఆక్రమించినట్లు పేర్కొంటున్న సల్కం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఫైనల్ నోటిఫికేషన్ తప్పని, గతంలో పేర్కొన్న విస్తీర్ణాన్ని తగ్గించి తప్పుడు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపిస్తూ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. న్యాయవాది విజయ్ గోపాల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. మున్సిపల్ పాఠశాల విద్య, నీటిపారుదల, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శులు జయేష్ రంజన్, యోగితా రాణా, ఈ శ్రీధర్, లోకేష్ కుమార్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ విజయ్ గోపాల్ వాదిస్తూ అధికారులు రాత్రికి రాత్రి సంయుక్త సర్వే నిర్వహించామని పేర్కొంటూ సల్కం చెరువు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపించారు. గతంలో సల్కం చెరువు ఉన్న సర్వే నెంబర్ 62 మొత్తం చెరువే అని చెప్పి ఇదే హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్కు విరుద్ధంగా ఇప్పుడు మాట మార్చారని తెలిపారు. సల్కం చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం ఎలా తగ్గిపోతుందని ప్రశ్నించారు. ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థకు మేలు చేయడానికి ఎన్టీఎల్లో ఎలాంటి నిర్మాణాలు లేవని తప్పుడు సర్వే రిపోర్ట్ను హైకోర్టుకు సమర్పించారని అన్నారు. తప్పుడు నివేదికలు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు లేక్ ప్రొటెక్షన్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం కోర్టు ధిక్కరణ పిటిషన్లో ప్రతివాదులుగా ఉన్న అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ను సైతం ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్కు సూచించింది.